అన్న మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది, ఎట్లా చూస్తారు దీన్ని? ఏం లేదన్నా, ఎవరు జాగాలండి ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. కానీ మార్వాడీలు ఎక్కడి నుంచో వచ్చి మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన తెలంగాణ కల్చర్ని దెబ్బతీస్తున్నారని. తెలంగాణకి ఎంతో మంది వస్తుంటారన్న, అందరు బతకాలి, అందరు ఉండాలి. తెలంగాణ హైదరాబాద్ అనేది ఇది అందరు బతికేది బిజినెస్ ఏరియా, అందరు ఉంటేనే అన్నీ అవుతాయి. కానీ మార్వాడీస్ వల్లే మన సంస్కృతి దెబ్బతింది అంటున్నారు. అట్లేం లేదన్న, వాళ్ళు కూడా ఇండియన్సే కదా, ఎందుకు బయట నుంచి కాదు కదా. మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమం ఎందుకు వచ్చిందంట? ఇక అది దాని గురించి అయితే నాకు పెద్ద ఐడియా లేదన్నా. రాజకీయ కోణాలు ఏమైనా ఉంటాయంట? అదేమో ఉండదు చాలా, ఇక ఒకరు సెల్ఫ్ అట్లేం లేదు. మోడా మార్కెట్ లో మార్వాడీసుల ఆధిపత్యం నడుస్తుందా? అట్లేం లేదన్నా, అట్లేం ఉండదు. ఏదో ఒక ఇన్సిడెంట్ అయింది, దాని దిక్కెళ్ళి ఇక అది అవుతుంది. కానీ అంటే ఇక్కడ మార్వాడీసు నాసి రకం వస్తువులు అమ్ముతున్నారు, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు. తెలంగాణ బిజినెస్ అంతా వాళ్ళే ఆక్యుపై చేసుకుంటున్నారా? దాని గురించి అయితే నాకు ఐడియా లేదన్న. అమ్మేటోళ్ళు మంచి అమ్ముతారు, డూప్లికేట్ అమ్ముతారు. మనం చూసి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా నీకు తక్కువగా వస్తుంది అంటే అది ఎట్లయినా ఉంటుంది, నీకు కరెక్ట్ రేట్ పెడుతున్నా అంటే కరెక్ట్ వస్తుంది. మీరు ఎట్లా ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? నేను న్యూట్రల్ అన్న, న్యూట్రల్. న్యూట్రల్. సపోర్ట్ చేయరు, వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించను, సపోర్ట్ చేయను, న్యూట్రల్.